బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగాను భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు ప్రతిరూపంగాను దత్తాత్రేయుడిని భావిస్తాం. ఆ దత్తాత్రేయుడు కొలువుదీరిన ఆలయమే గణగాపూర్ శ్రీ క్షేత్ర దత్తాత్రేయ సన్నిధానం. ఈ గుడిలో స్వామి తన రెండో అవతారమైన నరసింహ సరస్వతిగా పూజలు అందుకుంటున్నారు. ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు భగవంతుడిని దర్శించుకొని ప్రసాదం కొనుక్కొని వచ్చేస్తాం, లేదా అక్కడ పెట్టే అన్నప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఈ గానుగాపూర్ శ్రీ క్షేత్ర దత్తాత్రేయ ఆలయంలో నదీ స్నానం, దేవతామూర్తుల దర్శనం అన్నీ ఓ పద్ధతి ప్రకారం చేయాల్సి ఉంటుంది. భక్తులు ఇక్కడి ఊరి వారి నుంచి భిక్ష స్వీకరిస్తారు, తాము భిక్ష వేస్తారు. దత్తాత్రేయుడు అవతారమైన నరసింహ సరస్వతి కొలువుదీరిన ఈ ఆలయ దర్శనం సర్వపాపహరణం. నేను హైదరాబాద్ నుంచి గానుగాపూర్ మిడ్-నైట్ 2 గంటలకు బయలుదేరాను. ఇక్కడ నుంచి గానుగాపూర్ 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. 5 hours టైం పడుతుంది. ఈలోపు మనం స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఓసారి ముగ్గురమ్మవార్ల మధ్య తమలో గొప్ప పతివ్రత ఎవరనే చర్చ జరిగినప్పుడు అత్రి మహర్షి భార్య అయిన అనసూయ మహాపతివ్రత అని తేలిందట. అది విన్న లక్ష్మీ పార్వతీ సరస్వతులు అనసూయను పరీక్షించమంటూ తమ భర్తలను కోరారట. దాంతో అత్రి మహర్షి ఆశ్రమంలో లేని సమయం చూసి త్రిమూర్తులు అతిథులుగా వచ్చి భోజనం పెట్టమంటూ అనసూయను అడిగారు. ఆమె అందుకు అంగీకరించగానే నగ్నంగా వడ్డిస్తానే భుజిస్తామని షరతు పెట్టడంతో సందిగ్ధతకు లోనే అనసూయ అతిథులు సామాన్యులు కారని అర్థం చేసుకొని ఆ ముగ్గురిని తన పిల్లలుగా భావించి భోజనం పెట్టేందుకు సిద్ధమైందట. దాంతో త్రిమూర్తులు పసిపిల్లలుగా మారిపోయి ఆతిథ్యం తీసుకున్నారట. కాసేపటికి ఆశ్రమానికి వచ్చిన అత్రి మహర్షి భార్య ద్వారా జరిగింది విని ఆ ముగ్గురిని పూజించటంతో త్రిమూర్తులు నిజ రూపంలోకి మారిపోయి ఆ దంపతులను అనుగ్రహించారట. అలా త్రిమూర్తులే దత్తాత్రేయుడి రూపంలో అత్రి దంపతులకు జన్మించారు. ఆ స్వామి కలియుగంలో నరసింహ సరస్వతిగా అవతరించారని కథనం. ఈ దత్తక్షేత్రానికి పౌర్ణమి, అమావాస్య, గురువారం నాడు భక్తులు ఎక్కువగా ఉంటారు. ఆ సమయంలోనే ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టి మన వెహికల్స్ ముందుకు పోనివ్వరు. ఇక్కడే మనం పార్క్ చేసి ఆటోలో ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. నరసింహ సరస్వతి కాశీకి వెళ్లి లక్ష్మీ సరస్వతి అనే స్వామి దగ్గర సన్యాస దీక్షను చేపట్టి ఆ తరువాత తీర్థయాత్రలు చేస్తూ కర్ణాటక రాష్ట్రంలోని గానుగాపూర్లోనూ 23 సంవత్సరాలు ఉన్నాడట. చివరికి తన పాదుకులను ఇక్కడే వదిలేసి మఠాన్ని నిర్మించి శ్రీశైలంలోని కదలీవనంలో అవతార సమాప్తి గావించాడని పురాణ గాథ. అలా గానుగాపూర్లో ఆలయం ఏర్పడిందని అంటారు. దత్తాత్రేయ స్వామి ఈ కలియుగంలో మొదటగా శ్రీపాద వల్లభ స్వామిగా అవతరించారు. రెండో అవతారంగా నరసింహ సరస్వతిగా జన్మించారు. నృసింహస్వామి జన్మస్థానం మహారాష్ట్రలోని కరంజా ప్రాంతం. తండ్రి మాధవ్, తల్లి అంబా భవాని. స్వామివారి మొదటి పేరు నరహరి. స్వామివారు ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళిన తర్వాత కాశీలోని తన గురువైన కృష్ణ సరస్వతి స్వామి తన పేరు నృసింహ సరస్వతి స్వామిగా మార్చారు. గానుగాపూర్ క్షేత్రాన్ని మనం ఒక పద్ధతి ప్రకారం దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా సంగంలో స్నానం చేసి దానిని భక్తి స్థానం అంటారు. రెండోది నిర్గుణ మఠం, స్వామివారి పాదుకులు ఉన్నది, అది కర్మస్థానం. చివరగా కల్లేశ్వర దేవాలయం, అది ముక్తి స్థానం. శివుని ఆలయం ఉంటుంది, శనీశ్వరుని ఆలయం కూడా ఉంటుంది, అది చివరి స్థానం అన్నమాట. ఫస్ట్ సంగం, తర్వాత నిర్గుణ మఠం, తర్వాత కల్లేశ్వర స్వామి దేవాలయాన్ని మనం దర్శించుకుంటేనే ఈ క్షేత్రం యొక్క యాత్ర ముగుస్తుంది. ముందుగా మనం సంగం గురించి తెలుసుకుందాం. మనం ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎదురుగా ఉన్నది మనం గుడికి వెళ్లే దారి. ముందు మనం సంగంకి వెళ్ళాలి కాబట్టి ఇటువైపు నుంచి మనం కుడివైపు వెళ్తే సంఘానికి వెళ్తాం. సంగమం అంటే భీమా, అమర్జా నదుల యొక్క కలిసిన ప్రదేశం. ఇక్కడ మొత్తం 8 తీర్థాలు ఉన్నాయి. అవి షట్కుల తీర్థం, నృసింహ తీర్థం, భగీరథి తీర్థం, పాప వినాశిని తీర్థం, కోటి తీర్థం, రుద్రపాద తీర్థం, చక్ర తీర్థం, మన్మథ తీర్థం. ఈ 8 తీర్థాల్లో స్నానం చేయలేని వాళ్ళు ఏదో ఒక తీర్థంలో స్నానం చేయవచ్చు.
దీపావళి రోజు అష్టతీర్థాల్లో స్నానం చేయటం మహాపుణ్యకార్యంగా భక్తులు భావిస్తారు. ఇదే మొదటగా మనం అనుకున్న సంగమ తీర్థం. మనం చెప్పుకునే 8 తీర్థాల్లో 2 తీర్థాలు ఇక్కడే ఉంటాయి, షట్కుల తీర్థం, నృసింహ తీర్థం. మనం ఇక్కడ 3 ముఖ్యమైన ప్రదేశాలని దర్శించుకోవాల్సి ఉంటుంది. దానిలో మొదటిది ఆడుంబరే వృక్షం. భక్తులు నదిలో స్నానం చేసి అక్కడి నుంచి కొంచెం నీరు తీసుకొని వచ్చి ఈ ఆడంబరీ వృక్షం చుట్టూరు 11, 21, 108 ప్రదక్షిణాలు వారికి తోచినన్ని ప్రదక్షిణాలు చేసి ఆ చెట్టు దగ్గర ఆ నీరును పోస్తారు. ఈ ఆడంబరీ వృక్షం దగ్గర గురుచరిత్ర పారాయణం చేస్తే మంచిది అంటారు. అందుకనే వీళ్ళందరూ గురుచరిత్ర పారాయణం చేస్తూ ఉన్నారు. నృసింహ సరస్వతి స్వామి అనుష్ఠానం చేసిన ప్రదేశం ఇది. సంగమంలోని నృసింహ సరస్వతి స్వామి ఆలయం. ఇక్కడ స్వామివారి శిలా పాదుకలు ఉంటాయి. సంగమంలో స్నానం చేసేవారు తమ పాపాలన్నింటినీ పోగొట్టుకొని దేవుని ఆశీర్వాదం పొందుతారు. శ్రీ నరసింహ సరస్వతి స్వామి అనుష్ఠానం చేసి శివలింగాన్ని ఉంచిన ఆలయం సంగమం. దీనిని ఉదయం 3 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు చూడవచ్చు. ఇక్కడ ఉన్న పాదుకలు రాతితో తయారు చేయబడ్డాయి కాబట్టి దీనిని శిలపాదుక అని పిలుస్తారు. ఔదుంబరి వృక్షాన్ని పూజించిన తర్వాత సంగమంలోని స్వామి పాదుక ఆలయం వెనక ఉన్న సంగమేశ్వర ఆలయంలో సంగమేశ్వరుని భక్తితో పూజించాలి. ఈ శివలింగం శ్రీశైలంలోని మల్లికార్జునుని పోలి ఉంటుంది. ఇంతటితో ఇక్కడ భక్తి స్థానం పూర్తవుతుంది. నృసింహ సరస్వతి వారు కాశీ నుంచి బయలుదేరి మహారాష్ట్రలోని నర్సోబావాడిలో కొంతకాలం ఉన్న తర్వాత గానగాపూర్ వచ్చి 24 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు. మొదటగా గానగాపూర్కి ఇక్కడికే స్వామివారు ఇచ్చేశారు. స్వామివారు ఉదయం ఈ క్షేత్రంలో స్నానం చేసి మధ్యాహ్నం గ్రామంలోకి వెళ్ళి భిక్ష చేసేవారు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత స్వామివారి మహిమలు తీసుకున్న గ్రామ పెద్ద స్వామివారికి మఠాన్ని గ్రామంలో నిర్మించి ఇచ్చారు. అదే నిర్గుణ మఠం. మనం ఇప్పుడు అక్కడికే వెళుతున్నాము. సుమారు 700 సంవత్సరాల క్రితం శ్రీ నరసింహ సరస్వతి కొలువై ఉన్న గానగాపూర్లోని ప్రధాన ఆలయాన్ని నిర్గుణ మఠం అని పిలుస్తారు. సంగమం నుంచి స్వామివారు ఇక్కడికి వచ్చి ఈ మఠంలోనే చాలా కాలం ఉన్నారు. చివరి దశలో స్వామివారు తన పాదుకుల్ని ఇక్కడ వదిలిపెట్టి శ్రీశైలం వెళ్ళి అంతర్ధానమయ్యారు. స్వామివారు ఇక్కడ పాదుక రూపంలోనే ఉంటారు. స్వామివారికి మహానైవేద్యంగా బొప్పట్లను పెడతారు. అమావాస్య, పౌర్ణమి, గురువారం కాకుండా మామూలు దినాల్లో టెంపుల్కి వస్తే గనక ఫ్రీగానే ఉంటుంది. ఇక్కడ మరో ముఖ్యమైన కార్యక్రమం మధ్యాహ్న హారతి. మధ్యాహ్న హారతి అప్పుడు భూతం పట్టిన వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెడితే ఆ భూతం వదిలి వెళ్ళిపోతుందని ఒక నమ్మకం. మధ్యాహ్న హారతి ఇచ్చేటప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఉంటుంది. చాలా మంది భక్తులు నమ్ముతారు భూతం పట్టిన వాళ్ళకి ఇక్కడ తీసుకొస్తే వదిలిపోతుంది అని. ఇక్కడ దర్శనం 3 విధాలుగా ఉంటుంది. ఫ్రీ దర్శనము, 200 రూపాయల టికెట్ దర్శనము, 500 రూపాయల టికెట్ దర్శనము. నరసింహ సరస్వతి మధ్యాహ్నం పూట ఈ ఊళ్ళో తిరుగుతూ భిక్షను స్వీకరిస్తాడని స్థానికులు, భక్తులు నమ్ముతారు. అందుకే ఊరివాళ్ళు తమ శక్తి కొద్దీ రొట్టెలు, కిచిడి, పాయసం వంటివి చేసి సిద్ధంగా ఉంచుతారు. భక్తులకు స్థానికులు ప్రసాదాన్ని పెట్టడము కనిపిస్తుంది ఇక్కడ. దీనినే ఇక్కడ మధుకరి అని అంటారు. ఈ నిర్గుణ మఠాన్ని కర్మస్థానం అంటారు. సంగమంలో భక్తి స్థానం అయిపోయింది, నిర్గుణ మఠంలో కర్మస్థానం అయిపోయింది. ఇప్పుడు మనం ముక్తి స్థానానికి వెళదాం. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో కల్లేశ్వర స్వామి దేవాలయం ఉంది. అదే ముక్తి స్థానం. కల్లేశ్వర స్వామి దేవాలయం మన్మథ తీర్థానికి దగ్గరగా ఉంటుంది. కల్లేశ్వర ఆలయం యొక్క ప్రాముఖ్యతను శ్రీ గురుచరిత్రలోనూ వివరించారు. ఈ శివలింగాన్ని దర్శనం చేసుకుంటే 12 జ్యోతిర్లింగాల దర్శనంతో సమానమని ఇక్కడ స్థానికులు చెప్తారు. మరియు గోకర్ణ మహాబాలేశ్వర దర్శనంతో కూడా సమానమట. ఇది కాళేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ పంచముఖ గణపతి దేవాలయం, దానిలోని నవగ్రహాలు, వెనుకకు వెళితే స్వయంభూ శనీశ్వర స్వామి దేవాలయం,
పక్కనే అమ్మవారి దేవాలయం ఉంటుంది. అటు పక్కన ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంటుంది. ఈ ముక్తిస్థానం క్షేత్రంతో మన యొక్క యాత్ర పూర్తవుతుంది. ప్రధాన విమానాశ్రయాలు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ హైదరాబాదు, బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ట్రైన్లో రావాలి అనుకునే వాళ్ళు గాన్గాపూర్ రోడ్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుంచి ఆటోలు కానీ బస్సులు కానీ తీసుకొని గాన్గాపూర్ రావచ్చు. ఇక్కడికి తక్కువ ట్రైన్స్ ఉంటాయి. అదే కాలబుర్గి రైల్వే స్టేషన్కి అయితే ఎక్కువ రైళ్లు సౌకర్యంగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల నుంచి బస్సులో వద్దామనుకునే వాళ్ళు కాలబుర్గి వరకు వచ్చి, కాలబుర్గి అంటే పాత పేరు గుల్బర్గా, అక్కడ నుంచి గాన్గాపూర్కి బస్సులు అవైలబుల్లో ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. హరి ఓం తత్సత్. జై గురుదత్త.